శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈరోజు మన అయోధ్యలో రామమందిరంలో బాలరాముడి యొక్క ప్రాణప్రతిష్ఠ జరుగుతున్నటువంటి ఆ సమయాన ఆ స్వామిని చూసినటువంటి క్షణాన తెలియలేదండి, ఇది ఆనందంలో కన్నీరు వచ్చేసింది. అందం అంటే రాముడిదే కదా, రాజంటే రాముడే కదా, పురుషుడంటే రాముడే కదా, దేవుడంటే రాముడే కదా అని చెప్పేసి నిజంగా ఆ శ్రీరామునికి సంబంధించి బాలరామునిగా ఉన్నప్పుడు మన అరుణ్ యోగిరాజు చెక్కినటువంటి ఆ శిల్పంలో ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత ఆ విగ్రహంలోకి సాక్షాత్ శ్రీరామచంద్రుడే వచ్చాడు అన్నట్టు నాకు అనిపించిందండి. ఆ కళ్ళు చూసారా, ఒక మనిషి ఒరిజినల్గా ఉన్నప్పుడు ఎలా అయితే ఉంటే అలాగే ఉండేది, ఒక విగ్రహం అనుకున్నట్టు ఉన్నాయా. ఈవెన్ నిన్నటి దాకా కూడా వైరల్ చేశారు 2-3 రోజులు పిక్స్ ఏమని, ఇదిగో శ్రీరాముడి యొక్క విగ్రహం, శ్రీరాముడి యొక్క విగ్రహం. మీరు అలా చూస్తూ ఉంటే ఆ కళ్ళకి ఇక్కడ డిఫరెన్స్. దాని అర్థం ఏంటి, కళ్ళ గంతలు ఏవైతే కట్టున్నారో ఆ ఒరిజినల్ దానితో అలాగే ఉంది. ఈ మధ్యలో ఎవరో కావాలని చెప్పేసి కొంచెం అటు ఇటు మార్పులు చెప్పులు చేసి బయటకు వదిలేశారు. బట్ అసలైనటువంటి స్వామివారి యొక్క నిజరూపం ఈరోజు చూసిన తర్వాత, రామయ్య దశరథుడు నీ తండ్రి అందుకేనేమోనయ్యా నీ ఎడబాటుని తాళలేక ఆ క్షణాన కన్ను మూసాడు, శివక్యం చెందాడు. నీకు కైకేయి పినతల్లైనా అందుకేనేమోనయ్యా నా రామయ్య నా రామయ్య అంటూ ముద్దు చేసింది, గారాబం చేసింది. అసలు రాముడు అంటేనే భూమి మీద ధర్మాన్ని 4 పాదాల మీద నడిపించినటువంటి ఒక రాజయ్య అని అంత అనుకున్నారు. ఎందుకు ఏంటనుకుంటే నీలో ఉన్నటువంటి అణువణువు కూడా ధర్మంతో నిండి ఉండటమేనయ్యా. ఈ వీడియోకి మెయిన్ ఇంటెన్షన్ అండి, నాకు ఇందాక ఎప్పుడైతే స్వామివారిని నేను చూశానో, నా రామయ్యని నేను చూశానో, ఆ 12 గంటల 29 నిమిషాల 8 సెకండ్ల నుంచి 12 గంటల 30 నిమిషాల 32 సెకండ్ల మధ్య ఏదైతే 84 సెకండ్లు ఉందో అభిజిత లగ్న సమయంలో స్వామివారికి ప్రాణ ప్రతిష్ఠ చేశారో ఆ సమయాన నాకు కలిగినటువంటి తన్మయత్వం ఇదిగో ఇప్పటి వరకు అలా ఉండిపోయాను నేను ఇట్లా అంతే. బహుశా రాజంటే రాముడు అని చెప్పేసి అనుకోవటం కావచ్చు, రాముడి యొక్క గుణగణాలు అవన్నీ నేను తెలుసుకోవటం వల్ల 500 ఏళ్ళుగా ఎదురు చూస్తున్నటువంటి ఆ అయోధ్యలో ఈరోజు రాముని యొక్క ప్రాణప్రతిష్ఠ జరగటం కావచ్చు, ఇవన్నీ చూసి నిజంగానే కాసేపు ఏదో రకమైనటువంటి తన్మయత్వంతో ఉండిపోయాను. అలా మీలో కూడా చాలామంది ఉండి ఉంటారు. ఈరోజు మీకు అనిపించిన ఫీలింగ్ ఏంటి కింద కామెంట్లో తెలియచేయండి. ఈ ఒక్క పర్పస్ కోసం ఈ వీడియో చేస్తూ ఉన్నా. నిజమైనటువంటి ఆ స్వామి వారిని మనం గనక చూసినట్టయితే ఆ ఫీలింగ్ వేరుండిద్దండి. తిరుపతిలో మీరు వెంకటేశ్వర స్వామిని చూడండి, గర్భగుడిలోకి వెళ్ళిన తర్వాత అసలు తెలియకుండానే మనం వైకుంఠంలో ఉన్నామన్న ఫీలింగ్ వచ్చింది మనకి. సాక్షాత్ ఎదురుగా ఉన్నది ఆ శ్రీమన్నారాయణుడే అన్నటువంటి ఫీలింగ్ వచ్చింది. అది గర్భగుడిలో ఉన్నటువంటి మూల విరాట్ని చూసినప్పుడే కలిగింది. అది కూడా ఎప్పుడు, అప్పటి వరకు శిల్పులు చెక్కి ఉంటారు చూస్తాము, కానీ ఆలయంలోకి తీసుకెళ్ళి వేద మంత్రోచ్చారణ నడుమ యంత్ర స్థాపన చేసి ప్రాణప్రతిష్ఠ చేస్తారు చూశారు. అప్పుడు మాత్రమే ఆ జీవం అన్నది ఉట్టిపడుతుండేది, ఆ దైవం అన్నది మనకు కనపడుతూ ఉంటుంది. జై శ్రీరామ్.